ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2027 రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారత యువ జట్టు చరిత్రాత్మకమైన చేజితో ఫైనల్ దూసుకెళ్లింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసినా భారత్ బ్యాటింగ్ ముందు అది చాలలేదు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో ఫైజల్ సినోజాడా అసాధారణ ప్రదర్శన చేశాడు. అతను 93 బంతుల్లో 110 పరుగులు చేసి 15 ఫోర్లు బాదాడు. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. అతనికి అద్భుతమైన మద్దతు ఇచ్చాడు ఉజైరుల్లా నియాజీ 86 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 12 ఫోర్లు, 6 బాదుతూ చివరి ఓవర్లో స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు సెంచరీ భాగస్వామ్యం ఆఫ్ఘనిస్తాన్ను 300+ స్కోరును తీసుకొచ్చింది. భారీ లక్ష్యమైన 311 పరుగులతో బ్యాటింగ్ దిగిన భారత్ అండర్-19 జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అసలు మ్యాచ్ టోన్ సెట్ చేశాడు. కేవలం 33 బంతుల్లో 68 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్పై దాడి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 9 ఫోర్లు, 4 సిక్స్లు బాదుతూ పవర్ ప్లేలో మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. ఇక్కడి నుంచే అసలు షో మొదలైంది. అరుణ్ జార్జ్ బ్యాటింగ్. సెమీఫైనల్ ఒత్తిడి ఏమాత్రం పట్టించుకోకుండా అతను 101 బంతులు, 115 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా భారత్ చేతిలో తీసుకొచ్చాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ అరుణ్ జార్జ్ 15 ఫోర్లు, 2 సిక్స్లు బాదుతూ ఒక క్లాస్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు భారత్ కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను 59 బంతుల్లో 62 పరుగులు చేసి చేజిని మరింత సులభం చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ఆయుష్ 5 ఫోర్లు, 4 సిక్స్లు బాదుతూ దూకుడుతో పాటు బాధ్యత కూడా చూపించాడు. అరుణ్ జార్జ్తో కలిసి అతను ఏర్పరిచిన భాగస్వామ్యం మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. చివరిలో విహాన్ 47 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేసి విజయాన్ని పూర్తి చేశాడు. ఇండియా అండర్-19 జట్టు 41.1 ఓవర్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 311 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ఇండియా అండర్-19 జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. భారీ స్కోర్ చేసిన ఆఫ్ఘనిస్తాన్కు సినోజాడా, ఉజైరుల్లా నియాజీ సెంచరీలున్న భారత్ బ్యాటింగ్ లోతు, ఆత్మవిశ్వాసం ముందు అది సరిపోలేదు. ఈ విజయంతో భారత్ అండర్-19 జట్టు వరుసగా మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. ఈ శుక్రవారం ఇండియా అండర్-19 జట్టు ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఫైనల్లో తలపడబోతుంది. ఈ కీలక సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అరుణ్ జార్జ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.